మనతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ అంటే అందశ్రీకి చాలా ఇష్టం. వీళ్ళందరినీ కూడా ఆ నాన్న నాన్నయ్య అనుకుంటూ పలకరించేటువంటి సందర్భం ఉంది. మనతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులు కూడా ఉన్నారు. మొదట దరు ఎల్లనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు మీరు చివరిసారిగా కలుసుకొని ఉండొచ్చు అందశ్రీ? చివరిసారిగా అంటే అక్టోబరు 2వ తారీఖు రోజు కరెక్ట్గా సరిగ్గా ఆ రోజు అన్న కలవడం జరిగింది. ఒక పుస్తకం, అసిత భాస్వాల్ అనే పుస్తకం ఇవ్వడానికి ఎక్కడనో నాన్నయ్య అని చెప్పేసి నన్ను అట్లా పిలుస్తుండే ప్రేమగా. అన్న నేను ఇంటి దగ్గర ఉన్నా అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి నేను ఇంటికి వస్తున్నా అన్నాడు. అరే అన్న రండి అన్న, జస్ట్ ఈ బ్రిడ్జ్ దిగగానే మన ఇల్లు కాబట్టి వచ్చి పుస్తకం తీసుకొని వచ్చి పుస్తకం ఇచ్చి, ఇది మన ప్రచురణలు వాక్కులమ్మ ప్రచురణ మీద అయింది, ఇది చదవాలి నాన్నయ్య, అద్భుతమైన పుస్తకం ఇది శ్రీరామ్ సార్ది అని చెప్పేసి నాకు విషయం చెప్తూ ఆ పుస్తకం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ మాట్లాడింది ఒక 4 days బ్యాక్, 4 రోజుల క్రితమే ఫోన్ మాట్లాడాడు. ఏం జరుగుతుంది నాన్నయ్య అని అన్నాడు. అంటే ఎప్పటికప్పుడు ప్రతిదీ పరిశీలిస్తూ తను ఏమేమి నడుస్తున్నాయి, ఏ కోణంలో ఏ అంశాలు నడుస్తున్నాయి అనే దాని మీద ఎప్పటికప్పుడు ఒక పరిశోధన వ్యక్తిలాగా ఒక ఆయన కేవలం కవి కాదు, ఒక తత్వవేత్త, ఆయన సామాజిక తత్వవేత్త, ప్రతిదీ అట్లా ఆకలింపు చేసుకునే వ్యక్తి. అట్లా ఒక 4 days బ్యాక్ ఒక యూట్యూబ్ ఏదో వీడియో చూస్తున్నాను, నాకెందుకో అది మంచి అనిపించట్లేదు అని చెప్పేసి ఆ విషయాన్ని నాతో డిస్కస్ చేసుకోవడానికి నేను శృంగేరి వెళ్ళాను. నేను రిటర్న్లో ఉన్నా, దారిలో ఉన్నా, నాకు నీతో మాట్లాడనిపించి మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడాను. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. సడన్లీ పొద్దున నాకు ఈశ్వరన్న పొద్దున అసలు ఫస్ట్ కాల్ నాకు ఫోన్ చేసి చెప్పగా నేను షాక్ అవుతున్నా. టీవీ చూస్తలేవా అన్న, ఇట్లా అందశ్రీ అడ్రస్ అడుగుతున్నా. అందశ్రీ అడ్రస్ ఎక్కడనంటే జనగాం దగ్గరనే కదా, సిద్దిపేట దగ్గరనే కదా అన్నానంటే సిద్దిపేట దగ్గర కాదు, చేర్యాలకు ఒక పక్కన ఉంటుంది అన్న అని చెప్తా ఉన్నా. నేను నువ్వు టీవీ చూస్తలేవన్నా అందశ్రీ చనిపోయినంటే నేను ఒకటేసారి షాక్ అయిపోయినా. నిజంగా చెప్తా ఉన్నా, రోజు మా కళ్ళ ముందుకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి, ప్రతిరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నడవంది ఆయన నిద్రపోని వ్యక్తి, ప్రకృతితో మమేకం కాకుండా ఆ యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ వెనుక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వైపు అటు మొత్తం జంగల్ ఉంటుంది యూనివర్సిటీలో, అటంతా తన పాదముద్రలు పడని ప్రాంతం లేదు ఉస్మానియా సిటీలో. అట్లా మొత్తం తిరిగిండు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మాతో పాటే ఉన్నాడు. ప్రతి హాస్టల్ తిరిగిండు. ఎన్ఆర్ఎస్హెచ్, ఓల్డ్ పీజీ, న్యూ పీజీ, E2 హాస్టల్, ప్రతి హాస్టల్ తిరిగిండు. ఇట్లా సింగిల్కి ఇట్లా నడుచుకుంటూ వస్తే అందశ్రీ అన్న వస్తున్నాయని చెప్పేసి విద్యార్థులంతా వచ్చి పక్కన పడ్డది. అన్న తమ్ముళ్ళు ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి ఇట్లా మాట్లాడేది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇలా మేము పోరాటం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసి మాలో ఒక్కడిగా చాలా మంది కేవలం పాటలే రాసిండు అందశ్రీ అని అనుకుంటారు. కేవలం పాటలు మాత్రమే రాయలే, భౌతికంగా తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కొట్లాడిండు, మాతో పాటు ఉన్నాడు, మాకు సలహాలు సూచనలుగా ఒక దిక్సూచిలాగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం అనేది ఒక జ్యోతి లాంటిది అయితే ఆ జ్యోతి ఆరిపోకుండా ఇట్లా దోస్తులలాగా కాపాడుకుని ఎట్లయితే కాపాడుకుంటారో అట్లా కాపాడుకున్న వ్యక్తి మహనీయుడు అందశ్రీ గారు. కాబట్టి ఆయన లేని లోటు ఇలా తీరని దుఃఖాన్ని మిగిల్చిండు. ప్రతిదీ ఏదైనా కొత్తగా రాస్తే కూడా నాకు ఫస్ట్ వినిపించేది, నానాయ్ ఇది విను అని చెప్పేసి అనేది. ప్రతి అంశాన్ని ఇట్లా ఒడిసి పట్టుకునేది. నేను పాట రాస్తే కూడా నిప్పుల వాగు పుస్తకం వేస్తున్న టైంలో నీ పాటలు నాకు ఒక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాటలు ఏమేమి కావాలని చెప్పేసి అంటే నన్ను ఇక పలాని పాటలు అంటే ఒక 4-5 పాటలను కూడా నిప్పుల వాగులో వేసిండు. ప్రతిది కూడా ఏ చిన్న విషయం కాడ కూడా కాంప్రమైజ్ కాడు. ఒక అక్షర దోషం నువ్వు కరెక్ట్గా చూడు నువ్వు అని చెప్పి చెప్తా ఉండే. అట్లా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తి. ఆయనకు నడకంటే బాగా ఇష్టం, బాటసారి నడుస్తూనే ఉంటాడు. అంత గొప్ప మహనీయుని. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ముక్కుసూటి మనిషి. చాలామంది ఈ సమాజంలో మనం ఏమనుకుంటాం, మనం వ్యతిరేకంగా మాట్లాడొద్దు, కొద్దిగా లౌక్యంగా ఉండాలి, వీడు పడనోడు ఉంటాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. అట్లా అనుకొని కొన్ని లోపల దాచుకొని కొన్ని మాట్లాడడం. కానీ ఆయన అట్లా కాదు, ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిజాయితీగా బరాబర్ ఏం చెప్పాల్సి కూడా చెప్తుండే. ఆయన ప్రకటించాలనుకున్న అంశం ప్రకటించి వెళ్ళిపోతుండే. అది ఎవరికైనా ఇష్టం ఉండకపోని, అంటే తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో వెనకడుగు వేయకపోతుండే. అట్లాంటి వ్యక్తుల్ని మళ్ళీ చూడలేము. మాకైతే బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో మాతో పాటే ఓ గూడంజన్న, రాజుగా అనే పాటలు, ఐలపురం రాజుగా అనే పాటలు రాసినటువంటి గూడంజన్న మా కళ్ళ ముందే దూరం అయ్యిండు. అట్లనే గద్దరన్న మా కళ్ళ ముందే తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఉన్న వ్యక్తి గద్దరన్న దూరం అయ్యిండు. ఇవాళ అందశ్రీ గారు దూరం అయ్యిండు. అంటే ఒక్కొక్కరు ఇట్లా దూరం అవుతూ ఉంటే మాకు దుఃఖం అవుతా ఉన్నది. నిజంగా వీళ్ళ సజీవ చరిత్రను ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రం ఉన్నంత కాలము వాళ్ళ చరిత్రను కాపాడుకోవాలి. ఆయన కులాల గురించి చాలా మంది అంటారు, ఈయన కులాల గురించి పట్టించుకోవడం అంటారు.
అందశ్రీ గారు కులాల గురించి కులాల కుంపట్లు ఉండొద్దని చెప్పిండు. ఈ కులమతాల అసమానతలు ఉండొద్దు, మానవుడు ఒక్కడే అన్నాడు. మాయమైపోతున్నాడు అన్న మనిషి అన్న పాటలో అద్భుతంగా చెప్తాడు. కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళను రవతలికి వదిలి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఎంత అద్భుతమైనటువంటి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా అద్భుతంగా చాలా మందికి ఈ మానవ సమాజంలో కోరికలు బాగుంటాయి, దేవుణ్ణి మొక్కడంలో కూడా కోరికలు బాగుంటాయని చెప్పేసి చాలా చిన్న అంశంతో వ్యంగ్యంగా చెప్పుకుంటూ మనిషిలో కూడా దేవుని చూడాలన్నటువంటి విషయాన్ని చెప్తాడు. చీమలకు 25 పైసల గరు ఒత్తులు గాల్సి 65 కోట్ల వరములడుగుతాడు. 25 పైసల గరు ఒత్తులు గాల్సి 65 కోట్ల వరములడుగుతాడు. అంటే మనిషి ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడో తన పాట ద్వారా అద్భుతంగా అందించిండు. ఆ పాటనే ఈ మాయమైపోతున్నాడు అన్న పాట ఇలా పాఠ్యాంశంలో కూడా పొందుపరచడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడం కానీ, ఉస్మాన్ సిటీ తనను ఓన్ చేసుకోవడంలో కానీ, ఇలా ఎక్కడ కూడా విశ్వవిద్యాలయాలు చాలామంది ఆయన జీవితం ప్రారంభమైంది పశుల కాపర్ నుంచి, తన జీవితం ప్రారంభమైంది తాపీ మేస్త్రి నుంచి. అక్షరం ముక్కరాని అందశ్రీ గారు అక్షరాలు చదువుకునే వాళ్ళకు ఒక పాఠంగా, మాయమైపోతున్నాడనే ఒక పాఠంగా, బతుకు పాఠంగా నిలబడ్డాడు అందశ్రీ గారు. అంత గొప్ప మహాకవి, మహాజ్ఞాని, మనం ఇంకా అట్లాంటి వ్యక్తిని మనం చూడలేము. అద్భుతమైనటువంటి పరిశోధన, పరిశీలన, అద్భుతమైనటువంటి ధ్యాస ఈ సమాజం మీద ఉండే. అవన్నిటినీ మేమైతే గత ప్రభుత్వంలో మేము కొంత బాధపడ్డాం. అందశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ రాష్ట్రగీతంగా కాకపాయని చెప్పేసి, రాష్ట్రం రాకముందే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ స్కూళ్ళ నుంచైనా సరే పిల్లల్ని, విద్యార్థుల్ని సాలరు బయటకు పట్టుకొస్తూ జయ జయ హే తెలంగాణ అని పాటలు పాడుకుంటూ ర్యాలీలు తీసినటువంటి సందర్భం ఉండే. రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్ని రాష్ట్రగీతం చేసుకుంటామని చెప్పేసి ఉద్యమ కాలంలో ఎక్కడికక్కడ ఉపన్యాసాలు ఇచ్చిన సందర్భం ఉండే. కానీ రాష్ట్రం వచ్చింది కానీ రాష్ట్రగీతం కాలే. చాలా మనోవేదనకు గురైండు అందశ్రీ గారు. కానీ కాలము చాలా గొప్పది, కాలం గొప్పది. ఆ కాలము అందశ్రీ రాసినటువంటి గీతాన్ని రాష్ట్రగీతంగా ఇలా ఆవిష్కరింపజేసుకునే రోజు మనం చూసినాం. భావోద్వేగానికి గురైండు. మేము ఆ సభలో ఉన్నాము. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రగీతంగా ప్రకటిస్తుంటే మాకు రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. నిజంగా ఇవాళకి అందశ్రీ రాసిన, అది అందశ్రీ గారి గేయంగా చూడలేము మేము, అది రాష్ట్ర ప్రజల గేయంగా చూసినాం. కాబట్టి ఆ జయ జయ హే తెలంగాణ రాష్ట్రగీతంగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అందశ్రీ గారి పాట అనుకోలేదు, ప్రజల పాట అనుకున్నాడు. కాబట్టి అది రాష్ట్రగీతంగా రావడం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా చాలా గర్వపడ్డది. కాబట్టి అందశ్రీ గారితోటి విడదీయరాని అనుబంధం మాకు. ఆయనకు రాష్ట్రగీతం దక్కిన రోజు ఆ తెల్లారి మరుసటి రోజు నా దగ్గరికి వచ్చి తమ్ముడు అని చెప్పేసి నాకు చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అన్నా. మీకు కంగ్రాచులేషన్స్ అన్న అంటే, నాకు కాదురా కంగ్రాచులేషన్స్, నేను నీకు చెప్తున్నా కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఎందుకన్నా అంటే జయ జయ హే తెలంగాణతో సరి సమానంగా తెలంగాణ ఉద్యమంలో నడియాడిన పాట వీరులార వందనం అని చెప్పేసి, నీకు పండిట్ శాల్వ అంటే 10 యజ్ఞాలు చేసిన వాళ్ళకి గప్పేసి శాల్వ ఇది, నేను నీకు గప్పుతారా అని చెప్పేసి శాల్వ తీసుకొచ్చి సడన్లీ నాకు గప్పిండు. అంత గొప్ప మహానుడు నాకు చేసుకుంటే నాకు కళ్ళపండి నీళ్ళు వచ్చినాయి. కాబట్టి అంతటి మహానుభావుడిని మళ్ళీ మనం చూడలేము. కానీ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, తూర్పున సూర్యుడు ఉదయించినంత కాలం ఈ రాష్ట్రంలో ఈ సువర్ణ అక్షరాలతో లిఖించబడే పేరు అందశ్రీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.